శ్మశానంలో పోడ్చనివ్వం. కుప్పం నియోజకవర్గంలో మరో ఆటవిక చర్య. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే చివరికి శవానికి కూడా దిక్కులేదు. శవం పోడ్చాలంటే కూడా పర్మిషన్ ఇవ్వడానికి టీడీపీ శ్రేణులు ససేమిరా అంటున్నాయి. ఎంత దయనీయమైనటువంటి ఘోరమైనటువంటి ఘటన చూడండి. మార్వాడ గ్రామంలో జ్వరంతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకున్న వైను సొంత పొలంలో కన్నం చేసుకోవాలని టీడీపీ నాయకుల హుకుం. ఎక్కడిచ్చారు ఇది? ఇది ఎక్కడే అధికార మదం? మనిషి చనిపోతే శ్మశానంలో శవాన్ని కూడా పూడ్చుకోనివ్వరా? శవం పూడ్చుకోవడానికి కూడా అధికార పార్టీ అనుమతి కావాలా? ఎంత ముఖ్యమంత్రి నియోజకవర్గం అయితే ఆయన పార్టీ నాయకులు ఆయన అనుచరులు ఎంత యథేచ్ఛగా చెలరేగిపోవాలా? అప్పుల కోసం చెట్టు కట్టి మహిళల్ని వేధించడం, చివరికి చనిపోయిన తర్వాత కూడా శవాలు పూడ్చుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం, ఎలాంటి స్థితుల్లో మనం సాగుతున్నామో చూడండి. చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి ఇదంతా. ఈ అధికార మదం లేకుంటే శవాన్ని అడ్డుకుంటాడండి పోడ్చకుండా? అడ్డుకునే దాకా ఎంత దాకా తెగిస్తారు? ఏ ధైర్యంతో అలాంటి చర్యలకి పూనుకుంటారు? తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ధోరణి అధికార పార్టీ శ్రేణుల్లో ఎంతగా పెరుగుతుందో ఈ ఘటన చాటుతుంది. ఇంకా శవాన్ని పూడ్చుకోవడానికి కూడా అడ్డుకోవడం అంటే ఎలా? అసలు ఎంత దాకా ఎలా వెళ్తున్నారు? మనిషి బతుకుండగా ఎలాగూ ప్రశాంతత కరువు అవుతోంది. చివరికి చనిపోయినటువంటి వాళ్ళ మృతదేహానికి కూడా దిక్కులేనటువంటి పరిస్థితిని స్వయంగా సీఎం నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నారంటే ఇంకా ఎక్కడి వరకు దారితీస్తుందో చూడండి.